దెన్ ఆ పేరెంట్స్కి వీళ్ళు నరకం చూపిస్తున్నారు, మీరు నారో మైండెడ్, మీకు చేత కాదు, మీరు డబ్బులు సంపాదించలేరు, మీరు ఇవ్వట్లేదు అని వీళ్ళను ప్రెషర్ చేయడము. ఆ చెయ్యలేని తల్లిదండ్రులు పడే అత్యంత నరకాన్ని అసలు ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదండి. పేరెంట్స్ని తప్పు పట్టడానికి వెనకాల నేను అనేది మెయిన్ వాల్ బంద్ కావాలి. అసలు మనకు అవైలబులే లేదండి. ఇప్పుడు నేను వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నానండి, మీరు నమ్మరు, మా ఇంట్లో స్నాక్స్ రీప్లేస్డ్ బై ఫ్రూట్స్ అండి. నీకు చచ్చినట్టు ఆకలేస్తే నువ్వేం తింటావు, ఫ్రూట్సే తింటావు. యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్. సో లేనప్పుడు ఇంకేం చేస్తాం. అబ్సల్యూట్లీ రైట్. అసలు టోటల్గా పబ్బులలో పెట్టడానికి మందు ఎందుకు, డ్రింక్స్ ఓకే, కాన్సర్ట్స్ ఇస్ వెరీ గుడ్ అండి. ఏది మ్యూజిక్ షోస్ ఉంటాయి, ఈవెన్ ఐ గో, మ్యూజిక్ షోస్ ఉంటాయి, పాటలు చక్కగా ఒక ప్రొఫెషన్ అంటే కొన్ని వందల బ్యాండ్స్ ప్రమోట్ అవుతున్నాయండి. లైఫ్ అండి, వాళ్ళకున్న ప్యాషన్ని చేస్తున్నారు, పాడుతున్నారు. వి షుడ్ ఎంకరేజ్, నథింగ్ రాంగ్ ఇన్ దట్. లైక్ వి ఆల్ కెన్ గో. పాతకాలంలో ఉండేది కదా, బుర్ర కథలు ఉండేవి, లేకపోతే అలా. It's a kind of entertainment. Yes. Where you will get rejuvenated, where you will get back to the work. It's wonderful. కానీ అక్కడ జరిగే కార్యకలాపాల గురించి మాట్లాడినప్పుడు యువతను భ్రష్టు పట్టిస్తున్నారు. ఎంత అన్యాయం అండి. ఎవరైతే బిజినెస్ చేస్తున్నారు, ఆబ్వియస్లీ మా ఎందుకంటే మీరు మనం ఇంత మెచ్యూర్డ్, వి యాజ్ ఎ లైఫ్ కోచ్ ఆర్ వి వోంట్ గెట్ అట్రాక్ట్ టు ద కొంచెం కాస్ట్లీ అయినా కూడా అవసరం లేని కొన్నిసార్లు కొంటామా లేదా. దో వి ఆర్ సో మచ్ వి నో ఇట్. తర్వాత స్లోగా ఎందుకు కొన్నామని మీరు ఎన్నిసార్లు అనుకుని ఉంటారు, రిగ్రెట్ అవుతాం. ఎగ్జాక్ట్లీ ది సేమ్ వే పిల్లలకు అక్కడ వెళ్ళే వరకు ఒక టెంప్టింగ్ ఉంటుంది, వెళ్తారు. అక్కడికి వెళ్ళాక వాళ్ళ చేతిలో ఉండరు. ఎందుకంటే ఆల్కహాల్ మత్తు అలాంటిది. ఆ మత్తులో ఎన్నో ఉపద్రవాలు జరిగినవి మనం విన్నాము. మన ఎన్టీ రామారావు గారిని తీసుకుంటే ఒకప్పుడు అది ఆల్కహాల్ మంచిది కాదు అన్నందుకు మొత్తం మూసివేశారు. లేడీస్ అందరూ గలం పట్టినప్పుడు ఆయన అద్భుతంగా స్టాప్ చేసినప్పుడు ఒక 20% బీదరో గిదరో పోయి తాగినరో అదంతా మన అందరికీ తెలుసు. వెన్ పబ్స్ ఆర్ నాట్ దేర్, పబ్స్ ఆర్ అంటే ఇలాంటి కార్యకలాపాలు లేనిది ఆపేసినప్పుడు ఎక్కడికి వెళ్తారు యువత? తల్లిదండ్రులను సతాయించరు, ఈ గొడవలు కావు.